బట్ దెన్ జెంటిల్మెన్ అగైన్ ఐ సెడ్ ఐ హ్యావ్ టు ప్రూవ్. ఎందుకంటే ఫ్లాప్ అయినా కూడా చాలా ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఉన్న కృష్ణప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చారు. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఫోన్ చేసి, కృష్ణప్రసాద్ గారని నా మేనల్లుడు, ఆయన కొంచెం టఫ్ టైమ్, ఒక మంచి సినిమా మీరు చేసి పెట్టండి, మాయాబజార్ ఆడకపోయినా ఐ బిలీవ్ యూ బికాజ్ మీరు బాగా చేస్తారని నన్ను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు ఆయన. నేను కృష్ణప్రసాద్ గారు కలిసాను, ఆయనకు వచ్చి చిన్న టోకెన్ అడ్వాన్స్ ఇచ్చారు. వద్దండి, నేను సినిమా రిలీజ్ అవ్వకుండా బందిపోటు టైంలో బందిపోటు ఫ్లాప్ అయింది. నేను ఆ చెక్ యాజ్ ఇట్ ఈస్ పని ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేసా. చేసి సార్ ఇప్పటికైనా మీరు చేయదలుచుకుంటా నా దగ్గర లేదు, నేను ఐ వాంట్ డూ విత్ యూ, నాకు బాలు అంకుల్ చెప్పారు మీతో చేయాలని చెప్పి ఆయన దానిలో హాఫ్ ఒక పని చేయండి, దానిలో సగం ఇవ్వండి అడ్వాన్స్, మొత్తం షేప్ అప్ అయిన తర్వాత అప్పుడు తీసుకుంటానని చెప్పి నేను జెంటిల్మెన్ స్టార్ట్. అప్పుడు నేను పట్టుదలగా ఈ సినిమా నేను 2 కారణాలు, 3 కారణాలు యాక్చువల్. ఒకటి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, 2 బాలసుబ్రహ్మణ్యం గారు నేను చాలా అభిమానించే వ్యక్తి నన్ను పర్సనల్గా అడిగారు, 3 కృష్ణప్రసాద్ గారికి నేను ఇది నిజంగా చేసి ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ హిమ్. ఈ సినిమా ద్వారా ఆయన కనుక బయటకు వస్తే చాలా బాగుంటుంది అని అనుకుని చేయడం జరిగింది. 3 వర్కౌట్ అయ్యాయి థ్యాంక్ఫుల్లీ. సో అలా కృష్ణప్రసాద్ గారితో జెంటిల్మెన్ హిట్, సమ్మోహనం హిట్, ఇప్పుడు 3ది హ్యాట్రిక్ పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ అయితే ఉందండి, నేను తీవ్రంగా కోరుతున్నాను. అది నాకు ఆ వైబ్ ఉంది, ఐ ఫీల్ మంచి సినిమా. నేను ఒకప్పుడు జోక్ వేస్తూ ఉంటాను అనమాట, ఎంతో మనందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఈ సినిమా ఫెయిల్ అవడానికి ఛాన్స్ లేదు. సో చాలా మంచి సినిమా తీశాను నాకైతే అనిపిస్తుంది. మంచి హాస్యం, చాలా రోజుల తర్వాత అందరూ చూడగలిగేది, అండ్ హెల్తీ అండ్ నాన్ స్టాప్ ఫుల్ ఫన్ ఫిల్మ్, గుర్తుంచుకోదగే సినిమాలా అవుతుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇది హ్యాట్రిక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నానితో అష్టాచమ్మ హిట్, జెంటిల్మెన్ హిట్, వీ దగ్గరకు వచ్చే తల్లికి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయాలి. అసలు మొత్తం అది ఒక గందరగోళ పరిస్థితి. ఇప్పుడు అది థియేటర్ కోసం తీసిన సినిమా ఆల్ ఆఫ్ సడన్ ఓటీటీ చేయాల్సి వచ్చింది కదా. అప్పుడు ఎలా అటు హీరో వైపు నుంచి చాలా డిసప్పాయింట్మెంట్. అంటే మేము చాలా చర్చించామండి, మాకు మార్చి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. చాలా ఎర్లీగానే రాజు గారికి ఆఫర్ వచ్చింది, ఓటీటీ ఆఫర్. ఆయన తీసుకోవాలా, ఒక 6 నెలలు ఆయన హోల్డ్లో పెట్టారు. ఏమో థియేటర్స్ ఓపెన్ అవుతాయేమో మళ్ళీ కానీ. ఎప్పుడైతే ఆగస్టు వరకు వచ్చేటప్పటికి రాజుగారు నాకు ఫోన్ చేసి ఒకరోజు, మోహన్ ఇలా పరిస్థితి నాకు అంత గందరగోళంగా ఉంది అంటే, నాని నేను వీఆర్ ఇన్సిస్టింగ్ థియేటర్లోనే రావాలి సినిమాని. తర్వాత ఇంకా మేము ఇంకా పరిస్థితి అసలు జనవరికైనా ఓపెన్ అవుతాయి లేదా అనే డౌట్ వచ్చేసింది మాకు అప్పటికి. ఇంకా తప్పలేదు, ఇంకా మీకు డిసైడెడ్, సరే సార్ మీ ఇష్టం మీరు. అప్పుడు మేము ఆయన దాన్ని ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది అమెజాన్కి. బట్ అమెజాన్ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అప్పుడు అమెజాన్ వాళ్ళు చాలా బాగా ఆడింది సినిమా అని చెప్తే, సార్ మీరు ఒక నోట్ రిలీజ్ చేయండి మాకు, దట్ ఇట్స్ ఎ హిట్ అంటే, మేము అట్లా మేము పబ్లిసైజ్ చేయమండి, మీరు కావాలంటే పెట్టండి అని. మేము పెడితే అది పబ్లిసిటీ అని చెప్పి మేము ఇంకా వదిలేసాం, అంటే పబ్లిసిటీ స్టంట్ లా ఇంకా వదిలేసాం. అది వాళ్ళు చేస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంత చెప్తున్నారు కానీ. అంటే మనం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు అమెజాన్ దృష్టిలో 100 కోట్ల కలెక్షన్లు వేసుకునేటువంటి కదా. కాబట్టి మేము చేయకూడదు అన్న వాళ్ళు, మా పాలసీ అది కాదండి, వీ డోంట్ గివ్ అవుట్. బట్ వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్, బట్ వీ కాంట్ ఆఫీషియల్లీ సే ఎనీథింగ్ అన్నారు. కాబట్టి మేము కూడా వీ రెస్పెక్టెడ్ దట్ పాలసీ డెసిషన్ అండ్ సైలెంట్గా ఉన్నాం. సో దే ఆర్ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ రాజ్ గారు ఆఫ్ కోర్స్ గాట్ ఎ గుడ్ డీల్ యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే థియేటర్లో జనాల మధ్యలోకి వచ్చి ఆ డెసిషన్, ఆ వర్డిక్ట్ ఏదైనా కూడా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎక్సైటింగ్. కొంతమంది ఈ సినిమా రిలీజ్ అయ్యింటే కోట్ల రూపాయల నష్టం వచ్చేదని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫ్యాక్ట్ దాన్ని ప్రూవ్ చేయట్లేదు. ఇప్పుడు మాది ఇప్పుడు ఐఎండిబిలో అది 6.8 రేటింగ్ ఉంది. 10కి ఆల్మోస్ట్ 7 చూసిన సినిమా ఫ్లాప్ సినిమా అంటే ఎవరు ఒప్పుకోరు. లెక్కలో మనకి చిన్నప్పుడు 68 వచ్చిందంటే హై ఫస్ట్ క్లాస్ అది. సో అందుకని అది సక్సెస్ఫుల్ అంటే ఇట్ డివైడెడ్ ఒపీనియన్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫెయిల్యూర్. కమర్షియల్గా ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ బిగ్ హిట్. యాక్చువల్లీ చాలా మంచి హిట్ అది సినిమా ఆన్ ఓటీటీ. అయితే దాన్ని ఎలాగ ఫిగర్స్లోకి ట్రాన్స్లేట్ చేయాలనే దాని మీద ఏ ప్రిన్సిపల్ లేదు. కాబట్టి నేను దాని గురించి చర్చించాను అనమాట. అదొక వేరే అనుభూతి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ మధ్య ఇన్ని వ్యూస్ అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చి ఇన్ని స్ట్రీమ్స్ వస్తున్నాయి అని అలా చెప్తున్నారు. నాకు తెలిసి అమెజాన్ ఇప్పటికీ చెప్పరు వాళ్ళు. ఓకే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు చెప్తున్నారు హైయెస్ట్ స్ట్రీమ్డ్ ఫిల్మ్ అని. ఇప్పుడు అడాలసెన్స్ అని వచ్చింది, హైయెస్ట్ స్ట్రీమ్డ్ అని చెప్తారు. అలా 45 మిలియన్ స్ట్రీమ్స్ వచ్చాయి.